ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇది ఎంతో గొప్ప దేవుని వాగ్దానం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుడు మనకు వాగ్దానమునిచ్చుచూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, పూర్వము యుద్ధములు జరిగినప్పుడు కత్తులతోనూ ఈటెలతోనూ బాణములతోనూ యుద్ధము జరిగేది. మనుషులు ఎదురుగా పోరాడి ఒకరి ప్రాణాలను ఒకరు తీసేటువంటి వారు. సైన్యముకు మాత్రమే అది నష్టము కలుగు చేసేటువంటిది. ఆ తర్వాత మానవుని యొక్క జ్ఞానము చేత ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు, అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన ఆయుధాలను మనుషుడు యుద్ధముల కొరకు యుద్ధ దాహముతో కనిపెట్టుచునే ఉన్నాడు. తుపాకీ, AK-47, బీరంగులు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంను సర్వనాశనము చేయగలిగిన వినాశకరమైనటువంటి ఆయుధాలు ఎన్నో ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నవి. అయితే ఈ దేవుని వాగ్దానములు ప్రభు చెప్పే మాటను మీరు గమనించండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను అది వర్ధిల్లదు అని ఆయన అంటూ ఉన్నాడు. ఈ ప్రపంచములో ఇంత ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నా దేవుని నమ్మి విశ్వాసముతో ఉండు వారికి దేవుడే ఆశ్రయముగా ఉండి వారిని కాపాడువాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని. రెండవ ప్రపంచపు యుద్ధకాలములో లండన్ మహానగరం మీద సూపర్ బాంబును వేయాలని అప్పటి జర్మన్ నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ నిర్ణయించుకున్నాడు. అందుకనే లండన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతములకు వెళ్ళవలసిందిగా ప్రభుత్వం అందరినీ హెచ్చరించింది. అయితే అందరూ ప్రాణభయంతో వెళ్ళినారు. కానీ మారుమూల ప్రాంతంలో ఒక ఇంట్లో లైట్ వెలగడము పోలీసు బలగాలు ఎరిగి అక్కడికి వెళ్ళి ఆ ఇంటి తలుపు తెరిచినప్పుడు వృద్ధురాలైన ఒక తల్లి వచ్చింది. బామ్మ, ఇదిగో ఈ పట్టణం మీద సూపర్ బాంబును వేయబోతూ ఉన్నాడు హిట్లర్, కనుక మీరు సురక్షితమైన స్థలానికి వెళ్ళండి, ఇంకా మీరు ఎందుకు పోలేదని వారు అన్నారు. అప్పుడు ఆమె వారి వైపు చూసి, నన్ను కాపాడువాడు నా ప్రభువే, ఆయన కునకడు నిద్రపోడు, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని ఆయన వాగ్దానం చెప్పినాడని వారిని తమ పని చూసుకోమని ఆమె చెప్పినప్పుడు చేసేదేమి లేక వారు వెళ్ళినారు. ఆ రాత్రి ఆ బాంబు ఆ పెద్దమ్మ నిద్రించుచున్న ఇంటి మీదనే పడ్డది. దడేల్మన్న ఒక శబ్దము ఆమెకు వినిపించింది. కానీ ఆమె అదేమై ఉంటుందోనని లెక్క చేయకుండా నిద్రపోయినది. దేవుడు ఆమెను, లండన్ మహానగరంను ఆమె యొక్క విశ్వాసం ద్వారా కాపాడినాడని అనేక సంవత్సరాల తర్వాత పత్రికలు ఆమెను గణపరిచి వార్తలు వ్రాసినాయి. దానికి కారణం ఏమిటంటే, లండన్ మహానగరంలో డ్రైనేజ్ కొరకై తవ్వకాలు తవ్వేటప్పుడు అక్కడ ఒక పెద్ద సూపర్ బాంబుని, పేలని ఒక సూపర్ బాంబుని వారు కనుగొన్నారు. అది ఎందుకు పేలకుండా పోయినదని వారు విచారించినప్పుడు ఆ ముసలమ్మ పోలీసు అధికారులతో చెప్పిన మాటలు వారికి జ్ఞాపకం వచ్చినాయి. అవును దేవుని బిడ్డలారా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ప్రభు వర్ధిల్లకుండా చేస్తాడు. ఆయన వాగ్దానమును విశ్వసించండి, నమ్మండి,
ముందుకి కొనసాగని ప్రార్థించుకుందాం. దేవా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.